వృశ్చిక రాశివారి వ్యక్తిత్వం, లక్షణాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వారి భవిష్యత్తు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశివారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు కనిపించదు. వృశ్చిక రాశివారిది జల స్వభావము అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశివారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశివారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారివలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు. జీవితములో మంచి స్థితికి రావడానికి ఇది కారణము అవుతుంది. జీవితములో ఎదగకపోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము. వృశ్చిక రాశివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితములో మంచికి దారి తీస్తాయి. సహోదర, సహోదరీ వర్గము ఎదుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. వృశ్చిక రాశివారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశివారు దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడము వలన జీవితములో చక్కని మలుపుకు దారి తీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశివారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. వృశ్చిక రాశివారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి. వృశ్చిక రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్టసుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశివారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్లది. ఆ విషయానికి నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు.
వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజములో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశివారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావము వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశివారికి కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీళ్లు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయటాన్ని, సంచరించటాన్ని ఇష్టపడతారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశివారిని ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కాని నిజం ఏమిటంటే, వృశ్చిక రాశివారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు అన్నివేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశివారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా వృశ్చిక రాశి ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశివారికి దేవుడిమీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఎలాంటి పరిస్థితులలోనైనా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశివారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయానికి కూడా మనసులో దాచుకోరు. అందువలన కొందరు వృశ్చిక రాశివారిని ద్వేషిస్తారు. వృశ్చిక రాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశివారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వృశ్చిక రాశివారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశివారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్యపెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘవ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగిపోతుంది. వృశ్చిక రాశివారు గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్యస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానము చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తుంది. శరీరం మరియు ఆరోగ్యం. వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసులోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది. విద్య. ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువుపైన ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. ప్రేమ సంబంధం. వృశ్చిక రాశికి చెందినవారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్యారాశివారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు. ఆర్థిక స్థితి. వ్యాపారంలో రాణించటం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోళ్లపై దృష్టి పెడతారు. వీటి కొనుగోళ్ల వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది. ఆదాయం మరియు అదృష్టం. ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించటానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తుంది. వ్యాపారం. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. గుణగణాలు. ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమవారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు. దాంపత్య జీవితం. ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తటానికి కృషి చేస్తారు.
గృహం మరియు కుటుంబం. కుటుంబ సభ్యులకు ఈ రాశివారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు అందవు. ఒకానొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకమన్నట్లు గడుపుతారు. వ్యక్తిత్వం. వృశ్చిక రాశికి చెందినవారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. సహజమైన బలహీనతలు. వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనతా లక్షణాలు అసూయ, ద్వేషాలు. దీనికి తోడు కక్షసాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరమవుతాయి. అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆరోగ్యం. గ్రహరాశుల అననుకూలత వల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురవుతారు. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం దరికి చేరదు. అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవలసి ఉంటుంది. వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి. లేదంటే అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.